తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లతో ముస్తాబైంది. 3 రాష్ట్రాల ప్రజల సాగు తాగు అవసరాలను తీర్చుకున్న జలాశయానికి 33 నూతన క్రస్ట్ గేట్లు బిగించే ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 25న తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు తరలిరానున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బహుళార్థక సాధక ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతన గేట్లు బిగించడంతో కొత్త రూపు సంతరించుకుంది. కర్ణాటకలోని బళ్ళారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాలు ఉమ్మడి ఏపీలో అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్నగర్ జిల్లాల వాసులకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. కర్ణాటకాంధ్ర జీవనాడిగా పేరొందిన ఈ ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఏడాది కిందట జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అనంతరం దానికి నిపుణుల సహాయంతో స్టాప్ లాక్ గేట్ బిగించి నీటి వృధాను ఆపారు. తర్వాత కాలంలో నిపుణుల బృందం సూచన మేరకు 33 పాత క్రస్ట్ గేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడంతో ఈ ప్రాంత కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు చేతుల మీదుగా మునీరాబాద్ వద్ద గేట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా హోస్పేట సమీపంలోని మల్లాపుర వద్ద తుంగభద్ర జలాశయానికి 1945 ఫిబ్రవరి 28న పునాది రాయపడింది. ఈ జలాశయం నిర్మాణానికి మల్లాపుర చుట్టుపక్కల గ్రామాల్లోని 54,452 మందిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. మొత్తం 86,293 ఎకరాల్ని సేకరించారు. జలాశయం నిర్మాణంలో 12,000 మంది, కాలువల నిర్మాణానికి 38,000 మంది కలిపి మొత్తం 50,000 మంది కార్మికులు శ్రమించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా జలాశయ నిర్మాణాన్ని పరిశీలించారు. 1953లో తుంగభద్ర జలాశయాన్ని ప్రారంభించారు. 73 ఏళ్లు గడిచినా నేటికి ఎక్కడా పగుళ్లు, లీకులు రాలేదు. తుంగభద్ర జలాశయం ఎడమవైపున లెఫ్ట్ బ్యాంకు మెయిన్ కెనాల్ను నిర్మించారు. ఇది 204 కిలోమీటర్ల దూరం వెళుతూ కొప్పళ, రాయచూరు జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తోంది. ఈ కాలువ సామర్థ్యం 4,100 క్యూసెక్కులు. దీని కింద 2,43,900 హెక్టార్ల ఆయకట్టు సాగులోకొచ్చింది. కుడివైపున కుడి ఎగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ వరకు 105.43 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కాలువ సామర్థ్యం 4,000 క్యూసెక్కులు. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టు దీని కింద సాగులోకొస్తుంది. కుడి దిగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత కర్నూలు, కడప కాలువగా ఆ జిల్లాలో సాగు, తాగునీటిని అందిస్తోంది. దీని కింద కర్ణాటకలో 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు సాగులో ఉంది. మొత్తంగా జలాశయం పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టుంది. తుంగభద్ర జలాశయానికి పడమటి కనుమల్లో కురిసే వర్షాలే ఆధారం. ఏడాదిలో మొత్తం 230 టీఎంసీల వరద నీరు ఈ ప్రాజెక్టుకు వస్తుందని అంచనా. ఈ వరద నీటిలో కర్ణాటక 138.99 టీఎంసీలు, ఉమ్మడి ఏపీ 73.01 టీఎంసీలు కలిపి మొత్తం 212 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. 18 టీఎంసీలు ఆవిరి, వృధా కింద లెక్కగట్టారు. తుంగభద్ర జలాశయం సామర్థ్యం 1,633 అడుగులు, 133 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 104 టీఎంసీలకు సామర్థ్యం పడిపోయింది. సుమారు 29 టీఎంసీల పరిధి మేర పూడిక పేరుకుపోయింది.